మే 2025 సింహరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. మేజర్గా ఈ మాసంలో ఏంటంటే 3 పెద్ద గ్రహాలు రాశులు మారుతున్నాయి. సో ఫలితాలు కూడా మంచి మార్పు రాబోతుంది. ఎలాంటి ఫలితం ఇవ్వబోతున్నారు విద్యార్థులకు, వృత్తిలో ఉన్న వారికి, వ్యాపారస్తులకి, ప్రేమ జీవితం, వైవాహిక జీవితం, ఇన్వెస్ట్మెంట్, సంతానం, హెల్త్, ఇవన్నీ కూడా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరి విద్యార్థులకు ఎలా ఉంటుంది? ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు ఈ యొక్క పంచమ స్థానాన్ని చూస్తూ ఉంటాం. పంచమ స్థానాధిపతి గురుగ్రహము మీ యొక్క స్వస్థానాన్ని చూసుకుంటూ ఉంటారు మే 15 తర్వాత. సింహరాశి విద్యార్థులు, సింహలగ్న విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక మీ యొక్క ఫలితాలు కానీ, మీ యొక్క అడ్మిషన్స్ కావచ్చు, ఏదైనా సరే గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయడం కావచ్చు, వాటిలో ఫలితాలు కావచ్చు అద్భుతంగా ఉంటాయి మే 15 తర్వాత. మరి ప్రేమ విషయంలో చూస్తే ముఖ్యంగా ఏంటంటే గతంలో ఉన్న ప్రేమలో ఉన్నటువంటి మాట పట్టింపులు, మిస్కమ్యూనికేషన్, మాట సరిగా లేకపోవటం, మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ ఉంటాయండి ఇంతకాలం. అలాంటివి ఏమైనా ఉంటే కూడాను తొలగిపోతున్నాయి 15 తర్వాత. మీరు రిజాల్వ్ చేసుకుంటారు, మనసు మార్చుకోవటం ఇదంతా అవసరమా అనుకుంటారండి. సో మీకు ఎవరైతే సింగిల్గా ఉంటారో వారికి ఏదైనా ప్రేమలో ఒక పార్ట్నర్ దొరికే అవకాశం ఉంది. అలాంటి మీకు తారసపడే అవకాశం ఉంటుందండి. సింహరాశి వారి అదృష్టం ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క మే మాసంలో అంటే 9వ స్థానం, లక్ స్థానం, అదృష్ట స్థానం. 9వ అధిపతి ఎక్కడున్నాడు? 12లో ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు. అంటే అదృష్టంలో తారుమారు ఉంటుంది, ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అందుకనే డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకోవద్దు. పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టడంలో ఆలోచించండి. దూర ప్రాంత ప్రయాణాలు చేసినప్పుడు కొంచెం టైర్డ్నెస్ ఉంటుంది, శక్తిని కోల్పోతారు. కొన్నిసార్లు వృధా ప్రయత్నాలు కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్త. ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కుజుడి యొక్క స్థితి మీ రాశిలోకి వస్తుందండి. భాగ్యాధిపతి జూన్ నుండి వస్తారు. జూన్ నుంచి అద్భుతంగా ఉంటుంది. సో అప్పుడు మళ్ళీ మీరు చేసుకోవచ్చు. వృత్తి, జాబ్, ప్రొఫెషన్ ఎలా ఉంటుంది? దశమాధిపతి ఎవరు? శుక్రుడు. శుక్రుడు ఎక్కడున్నాడు? బలమైన స్థితిలో అష్టమంలో ఉన్నారు. ఎవరితో ఉన్నారు? టెక్నాలజీ కారకుడు రాహుతో ఉన్నారు, బుధుడితో ఉన్నారు, శనితో ఉన్నారు. అదేవిధంగా గురుగ్రహం కూడా 14 వరకు కూడా మీ వృత్తిలో ఉంటారు. కాబట్టి వర్క్ను సింప్లిఫై చేసుకునే విధంగా మీ ప్రయత్నాలు చేస్తారు.